అండి. దేవుడు ఎనిమిదో మాసము రెండో పునరుద్ధానంలో పాల్గొని చేసుకున్నాం. కాబట్టి దయచేసి మనమైతే ప్రతి వారం నాడు ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఎందుకంటే దానిలో సారాంశాలు మనకు అన్వయించుకొని, అంటే ఈ వాక్యం నాది అన్వయించుకొని జాగ్రత్తగా వెలగాలని, ఆయన వచ్చే పర్యంతము మనం జాగ్రత్తగా ఉండాలట. అందుకని గత వాళ్ళు ఏం తెలుసుకున్నాం? స్ఫురణ సంఘం అంటే స్ఫురణ అంటే ఉంది అంటే ఏంటి? బోలమే. అంటే ఈ సంఘం అంట హింసింపబడిన కానీ అండి, హింస పొందిన ఏముంటుంది? హింసకు తాలుకుంది, శ్రమల్లో ఓర్చుకుంది. ఎవరు? కాబట్టి ఆ యొక్క చేదులో ఉండగానే అంటే ఓర్చుకుందంట. ఈ దినాన్ని చూద్దాం. ఇదే ప్రకటన గ్రంథం అండి 2వ అధ్యాయం అంటే ఎఫెసు సంఘం, ఎఫ్ఎసి అండి. ఎఫ్ఎస్ సంఘం అంటే ఈ ఎఫ్ఎస్ ఎక్కడ ఉందంట? ఎక్కడ ఉంది ఎఫ్ఎస్ సంఘం? ఉందండి సిన్నాసియే అండి. అండి పరమట పరంగాణలో టర్కీలో ఉంది, టర్కీలో. అందుకనే ఈ యొక్క ప్రాంతాన్ని దర్శించేవాడు అపోస్తలుడైన పౌలు. ఎక్కడ? అపోస్తల కార్యములు 19వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది అండి. ఆసియా ఖండములో వెళ్ళాడు పౌలు. అంటే ఆసియా ఖండం అంట అండి. ఆసియా ఖండములో ఎఫ్ఎసి చాలా గొప్ప పట్టణము. ఒక పట్టణది చాలా గొప్ప పట్టణము. అక్కడ ధనికులు ఉన్నారు, వ్యాపార వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఎక్కువ విగ్రహారాధన. అందుకనే అక్కడ పెద్ద గుడి ఉందంట. గుడి, ఆ గుడివే అర్తమీదేవి ఏంట? అర్తమీదేవి ఆ గుడి ఉంది. కాబట్టి ఆ గుడట అంటే 500 అడుగులు ఎత్తున్నట్ట కట్టారంట. ఏమండి 500 అడుగులు? అమ్మో, ఎంత ఉంటుంది? 500 అడుగులు ఎత్తులు ఉన్నట అండి. 100 స్తంభాలు ఉన్నాయంట. ఎన్ని స్తంభాలు? 100 స్తంభాలు, పిల్లర్స్. అయితే అక్కడ పెద్ద గుడి. అంటే అక్కడ గుళ్ళోకి వెళ్తారట. అంటే చుట్టూ ప్రాంతం అన్నీ గుళ్ళే, ఎవరు చూసిన గుడే. అంటే ఈ గుళ్ళు ఎవరు ఏర్పాటు చేశారు? అంతకుముందు ఏం చేశారంటే ఆమె ఉంది. ఆ సంగతి మర్చిపోద్దు మీరు ఏంటి. ఆమె తీసుకొచ్చింది ఎక్కడికి? ఎక్కడ తీసుకొచ్చింది? ఇస్రాయల్ దేశం తీసుకొచ్చింది. ఇస్రాయల్ దేశానికి అంటే 10 దేశాలకు. ఎన్ని దేశాలు అంటే ఏ రాజ్యం అది? ఉత్తర రాజ్యం. 10 దేశాలు వచ్చిందంటే ఆ 10 దేశస్తులందరూ విగ్రహాలే. కాబట్టి కండి అది అర్తమీదేవి యొక్క విగ్రహం అంట. 500 అడుగులు అండి. అక్కడ అన్నీ ఉన్నాయంట, అన్నీ. కాబట్టి ఇక్కడట 1వ శతాబ్దములో అండి యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు? చెప్పండి, చదివేదా? ఎప్పుడు చనిపోయింది? 1వ శతాబ్దంలో 33.5 సంవత్సరాల్లో చనిపోయాడు. అంటే 1వ శతాబ్దము అంటే అక్కడిన తర్వాత 70వ సంవత్సరముల అండి ఈ యొక్క అంటే ఒక రాజు వచ్చాడు, చక్రవర్తి టైటస్ అని రాజు వచ్చి యెరూషలేము మొత్తాన్ని కూల్చేశాడు. ఎవరైనా? టైటస్. ఏ శతాబ్దం అంటే 70వ సంవత్సరంలో. అంటే ఇంకా ఒక శతాబ్దం కాల. అయిందా? కాల. ఈ 70వ సంవత్సరం అండి టైటస్ వచ్చి అక్కడ యూదులందరినీ అంటే బాగా చంపేసి
రక్తం అంట మోకో లోతు కారిందంట నడుస్తుంటే. ఎక్కడా? యెరూషలేములో, అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ, అలాంటి పట్టణంలో ఇక్కడ ఈ సంఘం ఏర్పడేటంటే అదిగో క్రీస్తు శకము 70 నుంచి 100, అంటే 1 శతాబ్దంలో, అంటే ఇక్కడ 70 నుంచి 100 సంవత్సరాల్లో జరిగిన కథ ఇది. కాబట్టి ఎఫెసు సంఘం అండి ఎక్కువ విగ్రహారాధన అంటే అక్కడ 500 అడుగులు అబ్బో ఎత్తును, అంటే కొండ మీద కట్టాడు. కొండ మీద ఏంటదే? గుడి. అందుకు చూడండి, గుడిలో ఇప్పుడు ఉందనుకో, మనకు కావాల్సిన గుడి ఎక్కడుంది? తిరుపతి మనం తెలిసింది, అంటే ఇంకా ఉన్నాయి, రోమాలు ఉన్నాయి, పట్నాలు, కొండలు అయి కాదు. కానీ ఇక్కడైతే ఇక్కడ ఉన్న సంఘం అంట చూస్తే అసలు ఎట్లుందంట సోమ? ఎఫెసులో ఉన్న సంఘపు దూత. నిదానం చదవండి, తొందర ఏం లేదు. ఎఫెసులో ఉన్న సంఘపు దూత, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎవరు చెప్తున్నారు? ఎవరు రాస్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు, యోహాను చెప్పట్లా. అంటే ఎంతకాలం తెలుసుకున్నాం కదా, అదేనా తెలుసుకుందే. ఇదిగో దేవుడు, ఓ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా రాయమంటే ఎవరు దూత? ఇక్కడే ఆ సేవకుడు అనగా యోహాను గారికి 7 నక్షత్రములను, ఏ నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు. ఎవరైనా 7 నక్షత్రములు, 7 దీపస్తంభములు అంటే ఇక్కడ 7 ఆత్మలు. ఎవరు? యేసుక్రీస్తే. అంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2 చూస్తుంటే అక్కడ అదిగో ఉన్నవి 7 ఆత్మలు. కాబట్టి ఆలోచించేయండి, ఇక్కడ అదిగో 7 యొక్క నక్షత్రాలు పట్టుకొని, ఎందుకంటే సంచలనం అంటే నడుస్తూ ఉన్నాడు. ఎక్కడా? సంఘములో. ఇక్కడ మన మధ్య నడుస్తున్నాం, మనకు తెలియట్లా. అంటే 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడా. చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఓ సంగమా, నువ్వు నీ క్రియలు బాగుండండి, నీ పనులు బాగున్నావు అయ్యా. అంటే దేవుని పని బాగా చేస్తావు, నీ క్రియలు, నీ కష్టం అంటే ఎంత శ్రమ వచ్చినా కానీ వదిలిపెట్టట్లా సంఘం. ఎవరిని? దేవుని మాత్రం వదిలిపెట్టట్లా. అంటే క్రియలండి పని చేస్తూనే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు తన జీవితం మార్చుకున్నప్పుడు ఇక ఎప్పుడు ఒకరోజు కూడా ఇంటికి ఉన్నాడు కదట. యేసు ఏ రీతిగా కొండ మీదకి వెళ్ళి ప్లాన్ చేస్తున్నాడో, పగలంతా క్రీస్తు పరిచర్య. అయితే ఈ యొక్క పౌలట అదిగో రాత్రి పగలనకుండా చేసేవాడట సేవ. కాబట్టి ఇక్కడ నీ యొక్క క్రియలు, నీ కష్టమును, నీ సహనమును, అంటే ఓర్చుకుంటుంది. అంటే ఇలాగా సహనంగా ఓర్చుకుంది ఎవరు బైబిల్లో? యోబు. సహనం అంటే యోబే. అంటే ఆ యొక్క యోబు అండి అదిగో కుమారులు పోయారు. అని కుమార్తెలు పోయారు. ఆస్తి పోయింది, అన్నీ పోయినవి. చివరికి అదిగో తన శరీరం అండి, అబ్బో శరీరం అండి ఎప్పుడైతే మొత్తం పోయింది కానీ అండి ఓర్పు. యోబు లాంటి సహనం కలిగిన వాడిని చూసామా? అయితే నీవు మన ఇంట్లో శ్రమ వస్తే అబ్బో ఎంతగానో అండి బాధపడే అంటే బాధలు ఏమున్నాడంట, మనము బాధపడితే ఏమన్నట చూడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 వచనం 1-2. శోధన సహించేవాడు ధన్యుడు,
అతడు శోధనకు అది నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఎవరట అంటే శ్రమలో రెండో వచ్చినాం పన్నెండు కాదు. నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష. ఏంట విశ్వాసం కలుగు పరీక్ష అంటే ఏం పరీక్ష అండి? నిలుస్తావా లేదా? దానియేలు సింహపురంలో వేశారు అండి. ఏకముందు వేశాడు దానియేలు వేశాడు తెలుసు. ఇది ఎరిగి తన యొక్క ప్రార్థన మాత్రం మానలేదు. వాళ్ళందరూ 108 మంది ఏకంగా కూడి ఈ దానిల మీద సాగు చెప్పారు. అంటే అయ్యా నిన్ను తప్ప ఇదిగో ఏమి పూజించకూడదు, ఏ దేవతను పూజించకూడదు, నువ్వే అట్లా పూజిస్తే అదిగో ఆ సింహభూములు వేయాల్సిందే. సందడికి వచ్చారు. అయితే ఈ సంగతి ఎరిగి ఏ సంగతి చెప్పండి, ఏ సంగతి? సింహబోలులో వేస్తున్న సంగతి ఎరిగి విశ్వాసాన్ని మరి మనము సంవత్సరం అండి ఏం దేవుడయ్యా ఎంతో ప్లాన్ చేస్తున్నాం కానీ మా కష్టాలు పోవట్లా, మా శ్రమలు పోవట్లా, మా ఇబ్బంది పోవట్లా. ఎందుకు అంటే శ్రమలో ఓర్పు అంట, ఆనందం అంట. ఎప్పుడు శ్రమలు కలిగితే ఆనందం. కాబట్టి అలాంటి సంఘం ఏదే ఎఫ్ఎస్ సంఘం. కానీ ఎఫ్ఎస్ సంఘం మంచిదే కానీ ఏంటి సహనంగా ఉంది, భారంగా ఉంది. అయితే నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. ఈ సంఘం అంట దుష్టు చేరుకోండి రే దుర్మార్గుడా అంటే ఎంతో చూసి ఏం చేయడు. సైన్స్ లాంటిది బాధ లోపల కానీ అంటే దుష్టుని ఎల్లగొడతాడా? ఎల్లగొట్టలేడు. సైన్స్ లేదా నీవు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి అంటే చాలా మంది వచ్చాడు. అపోస్తులు వేషం వేసుకున్నారు అంటే వచ్చి చూస్తున్నట నిజమా కాదా పరీక్షించాడు. ఎవరిని? మొన్న ఒక ఇంటికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి ప్లాన్ చేస్తున్నాడు. ఎవరు వస్తాడు? ప్లాన్ చేస్తున్నాడు. నేను ఎందుకు వెళ్ళా? ప్లాన్ చేస్తున్నాడు. ఆన్సీ ఎవరో ఏమైనా అన్నాడు. అన్నాడు మా పాస్టర్ గారు అంటున్నాడు. వాళ్ళు చెప్పుకోవడం బాగుండేది. ఎక్కడ ఏమిందంటే మాది మంగళగిరి అండి. చర్చ్ అక్కడ ఏం లేదు. ఏమన్నా చర్చ్ ఏమి లేదు. మరి ప్రార్థన అంట దేవుడు పంపాడండి. గెలిపోయాడు అంతే, మాట్లాడాల. అంటే ఎట్లున్నది? మనమైతే ప్లాన్ చేయి. కానీ ఇక్కడ అపోస్తలు కాకయే చూడొకసారి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని అపోస్తలు లాగానే. ఎట్లుంటారు అపోస్తలు? ఎట్లా ఉంటుంది అపోస్తలు వేషం అంటే? తెలుసా వేషము? తెల్లంగే బైబిల్ అడి ఇక్కడ కట్టుకుంటారు అన్నది ఎవరండి? అబ్బో దేవుని సేవకులు. సమస్య గుర్తుపట్టింది ఎవరిని? ఇది ఏమని? నువ్వు యూదులు అంటే యూదులు సపరేట్గా ఉంటారు. అలాంటి వేషం వేసుకున్నాడు. ఎవరు? నాలాంటోడు, నేనే అనుకోండు. వేషం వేసుకొని వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులు. ఎవరు ఇలాంటి ఎవరండి? దొంగ అపోస్తులు అంటే పంపడిన వారు. అయ్యా దేవుడు చెప్పాడయ్యా మీటికి వెళ్ళమని అని మీటికి వెళ్ళమని చెప్పాడు. అందుకు నువ్వు వచ్చా, లేకపోతే నాకేం తెలుసు నువ్వు అంటే ముందు తెలుసుకున్నట. పలాని ఇల్లు ఎక్కడ ఉంది, వాళ్ళు ఎవరు అని మొదలు తెలుసుకుంటారు. తర్వాత దేవుడు పంపాడయ్యా అంటే అపోస్తులు వేషం వేసి దొంగ అపోస్తులను మోసం చేస్తారట అండి. మోసం. అమ్మా దేవుడు చెప్పాడమ్మా మీ ఇంటికి వెళ్ళమని. అంటే నువ్వంట 5,000 రూపాయలు ఇస్తావంట. నువ్వు చెప్పాడు దేవుడు అంటే దేవుడు చెప్పాడా? అది తీసుకో. ఇంకొక ఆమె ఇంటికి వెళ్ళంట
ఆమెదంట, అయ్యా దేవుడు చెప్పాడా, దేవుడు నిజం నా చెప్పాలా, నా జీవితం ఇస్తా అన్నాడంట. ఏంటి ఆమెమో ఇచ్చేసింది, ఈమెముంది దేవుడు నాకు చెప్పాలి, నీకు చెప్పడం కదా, నాతో చెప్పాలా, అదిగో వస్తున్నాడు చెప్పాలా, అప్పుడు ఇస్తా ఆయన వెళ్ళిపోయాడట, పారిపోయి. తెలిసిపోద్ది సంగతి ఏంటో. కాబట్టి ఇక్కడ అపోస్తల వేషం వేసుకొని దొంగ అపోస్తలను మోసగాళ్ళను పనివారునై ఉన్నారు. అంటే ఏ పని, మోసం చేసే పనివాట అంటే బాగా పని చేస్తాడు అంటే ఏం చేస్తారా, పిల్లమోని ఇంట్లో బాగా చేశాడు పని, ఎవరు ఓనసేమో పిల్లమోంట్లో బాగా పని చేశాడు, చిరక ఏమైపోయాడు, దొంగ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఎలాంటి వాడు, మన నమ్మకం ఉన్నాడు చూడటానికి. మనం కూడా నమ్మకం ఉన్నాం ఆలయంలో, మరి నమ్మకం ఏది ఎంతవరకు, ఆఖరి వరకు ఉండాలా అండి. వద్దు బాబు అండి వెళ్ళిపోవడం మా పారిపోయి. కాబట్టి ఆలోచండి, ఇక్కడ పిలోమాను దగ్గర ఓనస్యము చేసి దొంగతనం మీద పారిపోయాడు. అలాంటి దొంగలు పట్టుకున్నాడు పౌలు. మళ్ళీ పౌలు మార్చాడు ఎవరిని, కానీ మనం కూడా దొంగలు కాబట్టి దొంగలు మార్చడానికి క్రీస్తు వచ్చాడు. ఎవరిని, దొంగవైన నన్ను నిన్ను మార్చడానికి వచ్చాడు దేవుడు. అందుకే మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. ఇది ఆశ్చర్యం అంటే ఇదేం అయ్యో సొంత అమ్మో ఆశ్చర్యం కాదట, అద్భుతం కాదు. సాతాను తానే వెలుగుదూతం వేసుకొని ధరించుకొనిచున్నాడు. ఏంటంట, సైతాను వచ్చిందంట, అంటే అపవాది. సైతానట వెలుగుదూతం అంటే మనం అంటే అమ్మో వెలుగు కనపడింది దేవుడు వెలుగుదూతం వేసుకొని చూశాడు. ఎవరు, సైతాను అంట దేవుడు రూపం వచ్చాడట. మనం అంటాం దేవుడు కనపడ్డాడు, నిజంగా దేవుడు. ఆ వెలుగు అనేది మాయ వెలుగు, అట్లా కనపడి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇలాంటి వారట, అందుకనే అపోస్తులు కాకయే అపోస్తులు చెప్పుకుంటున్నారట, వాడిని ఏం చేయాలి సంఘము, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని చూసి పరీక్ష చేయాలట. ఏం చేయాలట, పరీక్ష చేయాలట. పరీక్ష ఎట్లా చేస్తారు, ప్రవేశాలకు వెళ్ళాలా ఏంటి, కాదు, ప్రవర్తన బట్టే పరీక్ష తెలుసుకున్నారు. వారు అబద్ధికులని నీవు కనుగొంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. అంటే ఎంత భారమో అయ్యా, నా నామండి అదిగో భారం భరించావయ్యా, ఎంత ఓర్చుకున్నావయ్యా. సహనం అంటే ఓర్పు. కాబట్టి నా నామం భరించి ఓర్పు పొందావు. నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను అంటే ఎన్ని బాగున్నాయి ఏంటవి, సంఘంలో అన్ని చేస్తాం, అయినను ఒకటే వైపుదలము. అమ్మో ఇది కఠినమైనది. అయినను అన్ని బాగుంది, పాటలు పాడతావు, వాక్యం చెప్తావు, అంటే ముందు వచ్చి పాడతావు, కానీ వెళ్ళలేదు. అయినను అంటే వాక్యం అంటే భయం. ఇదని ఆయన నీ మీద మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. అప్పుడు మొదలున్న ప్రేమంట, రక్షమంటే ఎట్లున్నాము అప్పుడు, బాగా చూసుకొని చెందిన ఉన్నది. అబ్బో ప్రార్థన, అబ్బో పాటలు బాగా పాడి ఎప్పుడు చర్చి తెస్తారా, ఎప్పుడు వెళ్ళాలా ఇప్పుడే చర్చి దేశం కానీ రాట్లా. ఎందుకని, అప్పుడేమో ప్రేమ బాగుంది. ఎప్పుడైతే నీవు ఒక వ్యక్తిని ప్రేమించావు అప్పుడు బాగుంది ప్రేమ. వివాహమైన తర్వాత తెలిసిపోద్ది ప్రేమ ఏందో. ఇప్పుడ వివాహం కాకముందు మంచి ప్రేమ, అబ్బో ఏంటారు ప్రభు. కానీ ఎప్పుడు 3 నెలల తర్వాత తెలుస్తుందా ప్రేమ ఏంటో. కాబట్టి అలాంటి క్రీస్తును ప్రేమించినట్లు ఉన్న, సంఘాన్ని ప్రేమించినట్లు ఉన్నా కానీ ఏమన్నా అదిగో మొదలు నీకు ఉండిన ప్రేమనేది లివ్ ఇట్ వదిలేసావు అంటే. ఇక్కడ లవ్లెస్ ప్రేమ, లవ్లెస్ సంఘం అంట. ఏంటది సంఘం అండి, లవ్లెస్ అంటే ప్రేమ లేదు, ప్రేమ వదిలింది, లెఫ్ట్ వదిలేసింది.
కాబట్టి నువ్వు ప్రేమ వెలిసావు నువ్వు. నేను నీ మీద తప్పు ఒకటి మోప కాబట్టి ఓ సంగమా, ఓ ఎఫెసు సంగమా, నీవు రక్షింపడ్డావు అంటే పాపములో ఉండి, శాపం నుండి, దుర్మార్గం నుంచి, విగ్రహం నుంచి బయటకు వచ్చావు. కానీ అయితే ముందు నీకున్న ప్రేమ వదిలేవు. ఎంతో భరించావు, శోధించావు, ఎన్ని శ్రమలు, ఇంట్లో బయట సంఘములో ఎన్నో భరించావు. కానీ అయితే మొదలున్న ప్రేమ మొదలండి అబ్బో ఎంతో అనురాగం ఉంటుంది ప్రేమ. ఏమండి ఎప్పుడైతే నూతన గృహం వెళ్ళారనుకోండి అండి, ఎంతో ఆప్యాయత ఉంది. తర్వాత అండి ఆ గృహంలో పదార్థాలు ఉంటాయా? ఆ రోజు పెట్టినట్టు ఇంకోసారి పెడతారా? చెప్పండి, ఎందుకు పెట్టరు? పెట్టచ్చు కదా రోజు అని తినటానికి మనం. అట్లా కాదు. కానీ ఆ ప్రేమ అంట ఆఖరి వరకు ఉండదు ఆ ప్రేమ. అందుకనే యేసునాడు అండి, ఆయన ప్రేమట శాస్త్రమైన ప్రేమట. ఎల్తి కాదు ఆయన ప్రేమ. ఆ ప్రేమ స్వరూపి, ఆత్మస్వరూపి, వాక్య స్వరూపి ఎవరు? ఆయన. అంటే అలాంటి వాక్య నీలో ఉండాలంటే ఆయన ప్రేమను చాలు. లేవు ఈ లోక ప్రేమలన్నీ సమసిపోతాయి, కానీ దేవుని ప్రేమ మాత్రం ఎక్కడుందండి? ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దేనిని నామో అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజమో దేనిని నామో ఇది భువి అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది. భార్య భర్తల అగద్దు వికసించిన ప్రేమ పుష్పమో వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పమో వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దేనిని నామో ఇది భువి అందించలేనిది. యేసుక్రీస్తు ప్రేమ వద్దా? అదొద్దు, ఇది కావాలా? కాబట్టి ఆ కల్వరి ప్రేమ. కాబట్టి కట అయ్యా ఓ సంగమా, అదో మొదలు నీ క్రియలను, నీ భారము, నీ సమమును, నీ ప్రవలేవు. కానీ నీ మీద తప్పు కూడా మోపుతున్నా. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావు? ఏ స్థితిలో? అయ్యా ఈ స్థితిలో పడిపోయినయ్యా, పాపంలోకి వెళ్ళానయ్యా, మళ్ళా చూశాను, పాత బ్రతుకును చూశాను, మళ్ళీ ఆ బ్రతుకులోకి వెళ్తే అదిగో మళ్ళీ రిటర్న్ చేయి, మళ్ళీ మార్చుకో, ఇప్పుడైనా మార్చుకో. ఓ సంఘమా, ఆ ఎఫ్ఎస్ సంఘానికి రాస్తున్నాడు, ఆ సంఘానికి కాదు, ఈనాడు నీకు నాకు చెప్తున్నాడు, మార్చుకో.
అందులో ఉన్న ప్రేమ ఎట్టు ఉంది, కష్టం ఎట్టు ఉంది, చేసి ఎట్టు ఉన్నావు, కొరబెట్టుకున్నావు. ఇప్పండి నేను చేయలేనులే, నా వల్ల కాదు, నువ్వు చేయి అంటే ఏమైపోయింది, ప్రేమ తగ్గిపోయింది. కాబట్టి ఇదిగో ఏ స్థితిలో ఉండి నువ్వు పడిపోయావో జ్ఞాపకం చేసుకుంటే తెలిసిపోద్ది నీకేంటో, ఎక్కడ పడిపోయావో. పాపములు పడిపోయావో, దొంగతనములో, వ్యభిచారములో అంటే ఆ యొక్క దేంట్లో పడిపోయావో తెలిసిపోద్ది నీకు అండి. అందుకనే ఎప్పుడైతే నాతో ప్రవక్త వచ్చి దావీదుతో బాగా మాట్లాడుతున్నాడో, కథ చెప్పాడు, అయ్యా ధనవంతుడున్నాడు, దరిద్రున్నాడు, ధనవంతుడికి ఎన్నో గొడ్లు ఉన్నవి. అయితే ఆ పట్టణంలోనే పేదవాడున్నాడు అండి. అంటే కొడుకు అది కొనుక్కున్నట్ట అంటే గొర్రె పిల్లని కొనుక్కొని దాన్ని బాగా అల్లారంతో పెంచుకున్నాడు, గొర్రెములు తెప్పించాడు. కానీ అయితే ఆ ధనవంతుడింటికి మార్గస్థులకు వచ్చాడయ్యా. ఏం చేయడు, వచ్చినప్పుడు ఆ ధనవంతుడింటికి వస్తే తన గొర్రెలు కానీ ఏం కోయలా. అదిగో ఆ కొనుక్కున్నాడే గొర్రె పిల్ల, అది తీసుకొచ్చి ఈయనకు సమర్పించాడు, ఆహారం సిద్ధపరిచాడా. ఎవడా మనుషుడు? అమ్మో ఆ మనుషుడు నేనే. అమ్మో ఇప్పుడు ఏం చేయడా, నేను ఎందుకే అంటాడా. పశ్చాత్తపడి ఏడ్చాడు, ఏస్తులు పడిపోయాడు, అది జ్ఞాపం చేసుకుంటూ అక్కడే కూలిపోయాడు అండి. అంటే అయ్యో ఆ ప్రేమ, అదిగో ఆ వ్యక్తిని నువ్వు చేసుకున్నావే, చంపించావే. కాబట్టి ఎంత బాధపడ్డాడండి అంటే అక్కడ అది అందుకంటే అక్కడ అంటే ప్రార్థన చేసేటట. ఇలాంటి ప్రార్థన ఇలాంటి 5వ అధ్యాయంలో 6:5 అంటే అక్కడ రాయబడింది. ఏది కీర్తనలో 6:5లో మంచం తడిచిపోయింది, బెడ్ తడిచిపోయింది, బెడ్ అంతా తేలాడిపోయింది. ఎప్పుడు అంత ఏడ్చట. మరి ఈ మధ్య నువ్వు ఏం చేస్తావా, ఏడుతావా నీ స్థితి కూర్చొని? జ్ఞాపకం మారు మనసు లేనిపోయింది. ఇదిగో నీ ఎందుకు వస్తే నీలో దీపస్తంభం చేస్తా చేస్తామంట. మనలో ఏముంది, దీపం ఉంది. ఏ దీపము? ఏ దీపం అండి? చూడండి సామెతలు 20:27 ఇచ్చినాం. సామెతలు 20:27 నరుని ఆత్మ అంటే నీ ఆత్మను తీసుకెళ్ళిపోతాడు. నీ ఆత్మ రోగం చేస్తుంది. అయ్యో ఆత్మ అంటే ఇదిగో ఆ పాతాళములో అండి ధనవంతుడు అండి, అయ్యా ఓ బ్రహ్మ అని. ఎందుకని చేసాడు అక్కడ? ఏం చేసాడు ధనవంతుడు? యాతన అప్పుడైతే కుదరదు, కానీ ఇప్పుడే అనుకూల సమయము నిదర్శనం కాబట్టి ఇదిగో మొదలు నీకున్న ప్రేమ వదిలేవు. ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం మారు మనసు పొందు. లేని ఎదుగు వచ్చి నీ యొక్క దీపస్తంభం అంటే ఆరిపోద్ది నీ వెలుగు. అనండి ఆరిపోని దీపం నాలో వెలిగించు. ఎడా ఆరిపోయిన దీపం వెలుగుద్దా? వెలిగి లైటప్ చేయాలా? ఏంది దీపాన్ని ఎవరు చేస్తారో? కాబట్టి దీపస్తంభం తీసేస్తానంటున్నాడు, అంతే కదా. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను ఏ మొదటి క్రియలు? మొదటికేంటి? అదిగో అక్కడ కష్టము, సహనము, భారము పరిచయం. అది అంటే నువ్వు పొందాల్సిందే, చనిపోయేదాకా భారం పొందాల్సిందే. ప్రభు నమ్ముకుంటే నీకు అన్నీ వస్తాయంటే కాదు. శ్రమ అంటే సిలువ అంటే శ్రమ శ్రమ శ్రమ. ఎప్పుడు శ్రమ ఉంటుంది? బహు కష్టమే. అందుకే యేసుప్రభుకి వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు, అయ్యా నిశ్చయం కావాలన్నాడు అండి. ఇదిగో ధర్మశాస్త్రం ఏం రాబడి ఉంది, ఇవన్నీ చిన్నప్పుడు చేస్తున్నాయి. అది నీకు కొద్దిగా ఉంది, నీకు కొద్దిగా ఉంది. ఏంటది? నీ ఆస్తిని అమ్మి నమ్మను అంటాడు. ఏం చేశాడు? వ్యసనపడి అమ్మో ఈయన బలవాడయ్యా, పల్లవ రాజ్యాంగా నేడుస్తే ఈయన నమ్మేయాలా. మరి ఏమయ్యాడు? కానీ అట్ట కుదరదట్టగా. కాబట్టి ఇక్కడట వెళ్ళిపోయాడు, కానీ నిత్యరాజ్యం లేదు. కాబట్టి నీ దీపము ఆరిపోకముందే వెలుగుతుండే ఇంకా నూనె పోయి. ఏం నూనె?
వాక్యమైన వాస్తవం అంటే అందుకే ప్రదీపవృక్షములో ఏమన్నా నూనె పోయాలా, వెలుగుతూనే ఉండాలా. ఎక్కడ మన ఆంతర్యంలో ఎలగాలంటే ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, దీపం ఆరిపోకూడదు. ఆరిపోతే ఇంకా పడిపోయినట్టే, ఇంకా ప్రార్థనకు రావు, వస్తానే ఆలస్యంగా వదలే, ఏం పర్లేదు వెళ్తారు అంటే పడిపోతే. కానీ ఇక్కడట కాబట్టి ఆలోచన చేసి ఇదిగో దీపస్తంభం ఆరిపోకముందే ఇదిగో సరి చేసుకో. చివరిగా అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉంది. నికోలాయితుల క్రియలు. నికోలాయితు క్రియలు ఏంటది? నికోలాయితు అంటే ఎంత అర్థం? నికో అంటే ఏంటండి? జయించుట. నికోలాయిత్ అంటే అదిగో సంతోషం అట. లాయిస్ అంటే ప్రజలు. నికో అంటే ఉంది. ఎక్కడుంది నికోలాయితు? అపోస్తల కార్యములు చూడండి 6:5. అపోస్తల కార్యములు 6:5 చదువుగా 6:5. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకున్న వాడై స్టెఫెను, ఫిలిప్పు, 4 అంతియొకవాడు అగు నికోలాసు నికోలాయితు అనువారిని ఏర్పరచుకొని. అక్కడ నికోలాయిత్ వాడు బాగా మొట్టమొదటిలో పవిత్రంగా ఉన్నాడు. అంటే నికోలాయిత్ అంటే అక్కడ నికో అంటే జయించుట, లాయిత్ అంటే ప్రజలు. అందుకనే అమెరికా దేశంలో ఉందట అండి నికో యాంజిల్ అంటే ఆ లాస్ యాంజిల్ వినరా? లాస్ యాంజిల్ అంటే బాలీవుడ్ ఉన్నారు అక్కడ, సినిమా యాక్టర్లు అందరూ ధనవంతులు అక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్ ఏంటి. లాస్ అంటే ఉంది ప్రజలు ఎక్కడ? అదిగో అమెరికాలో ఒక దేశం ఉందంట, దాని పేరే లాస్ యాంజిల్. అంటే దేవదూతలాగా ఉంటారంట, దేవదూతలాగా. అంటే దేవదూత అంటే అక్కడ నిర్గమకాండంలో రే ఆ 32 అధ్యాయంలో ఏం చేయడు? బొమ్మను యాయించండి, అది నికోలాయిత్ అంటే అలాగుందా నీలో? అంటే ఈ నికోలాయిత్ బోధ నీలో ఉందా? అంటే దేవుడు లోపల ఏమన్నది? సైతాన్ ఉంటుంది. కాబట్టి ఇది ఎంజాయ్ అట, సంతోషం అట. కాబట్టి ఇదిగో నికోలాయిత్ నీలో ఉన్నాడు. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. అంటే ఈ సంఘం అంట మంచిదే, అయ్యో నాకొద్దు ఆ లగ్జరీ వద్దు. ఏంటిది? నికోలాయిత్ అంటే జయించాలా, మోసం చేయకూడదు, పాపం ఉండకూడదు. కాబట్టి నికోలాయిస్ అంటే నికోండ ఉంది జయించాలా. అందుకే నికోది ఏమంటే అర్థమండి? ప్రజలు జయించాడు. ప్రజలు నికోంటే ప్రజలు ఏం చేశాడు అంటే అయ్యి నాకు ఇంకేమొద్దు, అయ్యి వద్దు, నేను అధికారిగా ఉండను, నా వద్దు, నేను పరిచయగా ఉండను, నేను మానుకుంటున్నాను, నేను ప్రభువు దగ్గర వెళ్తున్నాను. అంటే లోకానికి స్వస్థ చెప్పాడు ఎవరు? నాకు అధికారం వద్దు, నాకు వద్దయ్యా, దేవుడు చాలు. కాబట్టి ఇక్కడ నికోలాయితు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను. ఎవడు? నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో. మన శివునయా ఉన్నాయండి, ఉన్నాయి లేవా? చెవిగలవాడు ఆత్మ సంగములు చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు ఎవరు జయించాలంట? ఇవన్నీ జయించాలట. జయించవానికి అదిగో పరదేశంలో జీవవృక్ష ఫలాలు ఎక్కడయ్యాది? పరదేశం ఏంటంది? ఉద్యానవనము. అలాంటి వనములో అంటే అవ్వాదాములు ఎలగొట్టారు. ఎందుకని ఏంటన్నారు?
మంచి చెడ్డలు తెలుగు ఫలం తిన్నారు. తెలియదు కాదు, చెప్పాలి ఖచ్చితంగా. ఊరు చెప్పి నీ మాట సొంత మాటలు చెప్పకూడదు అండి. మంచి తెలివి వృక్షం ఇచ్చే చెడ్డ వృక్ష ఫలములు తిన్నారు. కాబట్టి ఇక్కడ నెట్టేశాడు. ఎక్కడి నుంచి? ఎందుకని వృక్ష ఫలం నుంచి నెట్టాడు. చూడండి ఒకసారి 3:20 ప్రకటన గ్రంథం ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడు యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు. ఎందుకని మంచి చెడ్డలు ఇప్పుడండి, అయ్యా ఇది తీసుకొచ్చి తింటవా అని నాకు వద్దు అంటండి. అమ్మ ఇది తింటే చచ్చిపోతాం అనేది. ఇది మంచి చెడు వృక్షఫలం తిన్నావు కాబట్టి మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలములు కూడా అంటే ఇది తిన్నాడు. అది ఆ యొక్క మంచి చెడ్ల తెలుగు ఫలం తిన్నాడు. అయితే దీని గురించి ఏమైంది? తీసుకొని తిని నిరంతరం అంటే ఇంకా ఏదైనా తోటలో హ్యాపీగా ఇంకేం పర్లేదు అంటే ఇక్కడ అదిగో విలాస్ యాంజిల్ అమెరికాలో ఉంది, బాలీవుడ్లో అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇది చేయొచ్చు అది చేయొచ్చు కానీ అక్కడ కుదరట. నిరంతరము జీవించనేమో అని దేవుని యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడను దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోట నుండి అతన్ని పంపివేశాడు. కాబట్టి వెళ్ళిపో, గెట్ అవుట్. అడిగే మరి ఎట్లా మళ్ళీ మానవ రావాలా వద్దా? రావాలా? రా అంటే దేవుడు ప్రేమమయుడట. కాబట్టి మళ్ళీ ప్రేమ కలిగి ఈ యొక్క మొదటి ఆదాము పాపం చేస్తే రెండవ ఆదాముగా వచ్చాడు. అంటే క్రీస్తుగా వచ్చి ఆ క్రీస్తు శిలువలో ఉండి అప్పుడట ఈ యొక్క ఆదాముకు మరలన్నది పునరుజ్జీవము రావచ్చురా. మీకోసం నేను శిలువలో రక్తము కార్చాను, నా రక్తం అంతా కార్చాను, మీ పాపాలన్నీ నువ్వు కడిగాను, నేను ముగ్గురంగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు సంఘంలో రావచ్చు. కాబట్టి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలంలో భుజింపనెత్తును. పరదేశం నుంచి 3 చోట్ల రాయబడింది. 3 చోట్ల తెలుసా? చూడండి, లోక సువార్త 23:43 త్వరగా. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది అని ఎవరైనా ఎవరంటే మా చెప్పరు అంటే మనం కూడా దొంగమే. కాబట్టి నేను కూడా దొంగ అయ్యా నాకు అట్లా అధికత ఇచ్చావా? దొంగను కదా. లేదురా, ఎందుకని పశ్చాత్తపడి ఏడ్చాడు, మార్చుకున్నాడు, గద్దించాడు, 2 రోజులు గద్దించాడు. కాబట్టి అవ్వా నీకు పరదేశం ఉందయ్యా, నువ్వు అక్కడ ఉంటావు అంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఎక్కడ? పరదేశిలో. కాబట్టి ఇప్పుడే రా, నెంబర్ చూడొకసారి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2:4 నుంచి 12:2-4 వచ్చినాం. క్రీస్తునందు ఉన్న మనుషుని ఎరుగుదును. అతడు ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నట్ట. అయ్యా క్రీస్తునందు ఉండేంటుంది. క్రీస్తులో ఏరుబారిన వాడంటే ఆయనలో మిళితమై ఉన్నాడా? అతడు 14 సంవత్సరముల క్రిందట అంటే 14 సంవత్సరాల క్రితము మూడవ ఆకాశం అంటే ఎక్కడుంది? అక్కడ పరదేశి. 3 ఆకాశం ఉందండి పరదేశి. 2 ఆకాశంలో ఏముంది? చాలా చెప్పారు. 2 ఆకాశంలో ఏముంది? సంఘము. అందుముందు 2 ఆకాశంలో ఉన్నది అదిగో అక్కడ అపవాది ఉంది. అపవాదిని నెట్టేసి కూలదోసి ఇక్కడ దేవుడి పిల్లలు వచ్చారు. ఎక్కడ? 2 ఆకాశం. 3 ఆకాశం ఉంది పరదేశ. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను. నేను ఎరుగను. శరీరము లేక
లేక కొనిపోబడెను నేను ఎరుగను. ఎరుగను, అది దేవునికే అది తెలియను. దేవునికే తెలియను. అట్టు మనుషుని అట్టి మనిషిని ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి పరదేశంలో కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు విని మాటలు అంటే వర్షం బట్టి అక్కడికి వెళ్ళినట్టు ఎవరంటే ఈయన నేను చెప్పుకోవట్లేదు. మనమైతే మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి నెల్లు వచ్చి చెప్తాం. మరి ఈయన చూసాట వశింపంటే అక్కడ చెప్పజాలని మనట చెప్పశక్యం కానీ ఆ యొక్క మూలుగులు నిలబడుతున్నవే. ఎంత సంతోషమో! ఎక్కడ? పరదేశంలో సంతోషం ఉందట. ఎవరు ఆ ప్రదేశానికి వెళ్ళేది? క్రీస్తునందుండి పుట్టిన వారు. అంటే క్రీస్తును కలిగి అంటే పాపమును శాపమును దుర్మార్గము విడిచిపెట్టి లోకం విడిచిపెట్టి ఉన్న వాళ్ళు మాత్రమే పరదేశి. అలాగే ఉండాలంటే నీతో నాతో మాట్లాడి ఇప్పుడైనా అయ్యా పరదేశి కావాలా? నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి ఓ సంగమా, ఏమైంది నీ ప్రేమ? ఆ ప్రేమను వదిలావు. కానీ ఇప్పుడైనా ఆ ప్రేమను వదిలి సమకూర్చుకో. ఇప్పుడు సమయం ఇచ్చింది కాబట్టి అందుకని ఆనాడు ఆ యొక్క ఎఫ్ఎస్ సంఘం మాట్లాడుతూ ఈనాడు నీతో నాతో మాట్లాడు కాబట్టి మన జీవితం చక్కబెట్టుకొని అయ్యా పరదేశం నాకు కావాలి. అందుకని మనం వచ్చింది కంటే ఎంతసేపు కూర్చున్నందుకు పరలోక రాజ్యం చాలని. పరలోక రాజ్యం అమ్మ మీరందరూ రాలంటే ఏం చెప్తావు? ఏంటో ఇది చెప్పు కూర్చున్నాం కదా, కుదరదు. మార్పు చెందాల. మార్పు చెందని కాబట్టి ఒకసారిగా మన జీవితానికి సమర్పించుకునే ప్రభావ ఇప్పుడైనా ఒకవేళ ఇది వరకు అట్టున్నానయ్యా ఇప్పుడైతే మరలా అండి రీబారన్ నాకు తెచ్చేయని ప్లాన్ చేసుకుందాం. దేకుద్దిమాలు దీనిగా ప్రార్థన. కృప భయం పరలోక తండ్రి మీకున్న ఇదిగో ప్రభా ప్రాణగంధంలో తండ్రి ఎఫ్ఎస్ సంగతితో మాట్లాడిన దేవా, నాతో మాతో మాట్లాడిన దేవా నీకున్నారు ప్రభా. అంతకైతే ప్రభా దేవుని బాప్టం చూసిన కొత్తలో ప్రభా ఎంతో ఆప్యాయత అనురాగం ప్రభా. నీ మందిని విడబాయకుండా ఎక్కడైనా ప్రార్థన వెళ్తే ప్రభా ప్రార్థనలు ఏర్పాటు చేసి అనేక స్థలాల్లోకి వెళ్ళే ఉన్నాయా. ఇప్పుడైతే మేము తండ్రి అలసిపోయినాం ప్రభా ఆలస్యం చేస్తున్నాం ప్రభా, అశ్రద్ధ చేస్తున్నాం ప్రభా. కాబట్టి అందుకని ఆ సంఘంతో మాట్లాడిన దేవా, ఇదిగో నీ యొక్క క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ తెలుసు, నీ ఓర్పు తెలుసు, నీ సహనం తెలుసు. ఆయనను వాడిని వదిలితువని నీ మీద తప్పు కూడా మోస్తుంది. కాబట్టి అనేక మందిని ప్రభా ఇదిగో దుస్తులను చూసి అండి పరీక్షించి అపోజులను చూసి దొంగ అపోజులు కనుగొని వారిని వెళ్ళగొట్టావు. అంటే మా ఆంతర్యంలోని ప్రభా దొంగ అపోస్తులు అవన్నీ తీసివేసుకుని ప్రభా ఇదిగో నీ రాజ్యంలో ప్రభా ఉండాలంటే మాలో ఉన్న నికులాయితులను ప్రభా దేశిస్తున్నావు. కానీ అయితే ఆ పరదేశంలో ఉన్న తండ్రి జీవవృక్ష ఫలములు పొందాలంటే ప్రభా మా జీవితాన్ని చక్కబెట్టుకొని ఆ 3 ఆకాశములని అనగా ప్రభా అదిగో సంఘము ఎత్తబడే సంఘములలో ప్రభా నా పేరు ఉండాలి, నేను ఉండాలయ్యా. అక్కడ సదాకాలం ప్రభా మీతో తండ్రి బహుమానం తీసుకుంటాం. ఆ బహుమానం కోసమే ఇక్కడ ఎంత శ్రమపడ్డబ్బా ఎంతసేపు కూర్చున్నాం. కాబట్టి కుడి ఎడమ తిరగకుండా ప్రభా నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి మేము మరలా మా గృహం నుంచి మీకు ఆదరణ చేయమని కృపాబల క్షేమలు తెచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.